హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటగది యూట్యూబ్ ఛానల్. ఈరోజు చేయబోయేది కప్ కేక్స్. చూడండి ఎంత స్మూత్గా కప్ కేక్ వచ్చిందో చూడండి. అందరూ ఇష్టంగా తింటారు. 3 eggs తీసుకున్నాము. వైట్ వేళ్ళు సపరేట్ తీసి పెట్టుకున్నాము. ఇలా వైట్ని బ్లెండ్ చేసుకోవాలి. ఇలాగా ఎంత బాగా నురుగు వస్తే స్మూత్గా వస్తుంది కేకు. వైట్ ఇలా వచ్చాక ఇందులో 1/2 కప్ షుగర్ పౌడర్ వేసుకోవాలి. అలా బ్లెండ్ చేయాలి. ఇలా రావాలి. ఇలా వచ్చాక పక్కన పెట్టుకోవాలి. ఇలాను కూడా బ్లెండ్ చేయాలి. ఇలాగా హాఫ్ కప్ షుగర్కి 1 కప్ మైదా తీసుకున్నాము. అందులో బేకింగ్ సోడా వేసుకో 1 స్పూను, 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఇలా అన్నిటిని జల్లించుకోవాలి. కేక్ ఇలా జల్లించుకోవాలి. ఏదైనా ఉంటే దాన్ని మైదాలో బౌల్ తీసుకొని వెళ్ళి బెండ్ చేసాం కదా, అదే ఇందులో వేసుకోవాలి. ఇలాగ జల్లించుకున్న మైదాని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసాక అన్నీ మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇలా వచ్చాక బటర్ 100 గ్రాములు వేసుకోవాలి. ఇందులో ఇలా వేసాక కలుపుకోవాలి అన్నిటిని. ఇలా రావాలి. కాచిన పాలు ఇందులో వేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకొని ఇలా కలుపుకోవాలి. కాచిన పాలు వేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా పోసుకొని కలుపుతూ ఉండాలి. ఇలా వచ్చాక ఇందాక మనం పక్కన పెట్టుకున్నాం కదా వైట్ది షుగర్ కలుపుకొని అందులో 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేయాలి. ఇప్పుడు అది ఇందులో వేసుకోవాలి. వేసాక ఇలా కలుపుతూ ఉండాలి. స్మూత్గా కలుపుకోవాలి. స్మూత్గా రావాలి. ముద్దలు రాకూడదు. ఇలా స్మూత్గా కలుపుకోవాలి. కప్ కేక్ ఇలాగ చిన్న చిన్న బౌల్ తీసుకున్నాము. చిన్న బౌల్ తీసుకున్నాము. ఆయిల్ పూసుకోవాలి. ఇలా ఆయిల్ పూసాక మైదా కూడా అలా చల్లుకోవాలి బౌల్లో. అలా వచ్చాక ఇందాక మనం చిన్న కప్పు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసుకోవాలి. చెర్రీస్ని 2 టైప్స్ తీసుకున్నాను. చెర్రీస్ కప్ కేక్ చెర్రీస్ వేస్తే బాగుంటుంది కదా, దానికని ఇలా తీసుకున్నాము. ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఆ మిక్చర్ని ఇందులో వేసుకోవాలి. ఉబ్బుతుంది కదా కేకు, దానికని సగం వేసుకున్నాము ఆ కప్కి. మళ్ళీ చెర్రీస్ వేసుకుంటున్నాము. ఇలా అన్నిటిని ఇలా చేసి పెట్టుకోవాలి. ఇలా అన్నిటిని ఇలా చేసి పెట్టుకున్నాము.
ముందుగా మనం ఉండే పాత్ర తీసుకున్నాము. ఆ పాత్రలో ఇసుకేసి అవి హ్యాండ్లు పెట్టి ప్లేట్ కప్పేసాను. ఒక 10 నిమిషాల్లో గ్యాస్ హీట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ కప్పులో పోసి పెట్టుకున్నాం కదా, అది ఇందులో పెట్టుకోవాలి. మూత వేసుకుని అవి ఉడికించుకోవాలి. 5 నిమిషాలు అయింది. ఇప్పుడు తీస్తున్నాను. అతుక్కోలేదు, అతుక్కుంటే ఉడకలేనట్టు, అతుక్కో ఉడికినట్టు అయిపోయింది కేకు. ఇప్పుడు నేను ఇలా తీస్తున్నాను. ఇంతే అండి, కప్ కేక్స్ ఇంట్లోనే సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు అమ్మ వంటగది యూట్యూబ్ ఛానల్. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.